పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గత 7 సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీళ్ల మార్పిడిలో, తుంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు MBBS FICR UK. గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికా రెడ్డి MBBS MS OBG స్త్రీల వైద్య నిపుణురాలు. నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును. పంచపాత్ర నీళ్ళ మీద పుష్పాలతో కావచ్చు, తమలపాకులైన పర్వాలేదు 3 సార్లు కలిగిస్తాను. ఓం గణే కరుణేకే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరి సన్నిధికురు ఆయాంతం గణపత్యాన్ని సమస్త దేవతాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ పుష్పాలతో నీళ్ళు తీసుకుని పూజా ద్రవ్యాలన్నింటి మీద ఆ జలాన్ని ప్రోక్షణ చేయండి. మీరు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలన్నింటి మీద నీళ్ళు చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ పూర్ణ కుంభం మీద కూడా చల్లండి. అదాన్ని సింహాసనం మీద కూడా చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఏవం అమ్మవారి శ్రీచక్రం మీద, శివలింగం మీద కూడా చల్లు. సంప్రోక్ష్య శిరస్సు పై మీద దంపతులు ఇద్దరు చల్లుకోండి, పిల్లల మీద కూడా చల్లండి. ఆ తాను సంప్రోక్ష్య ప్రాణ పరిష్కారంజన విషయ 2 కమలపాకులు స్వామివారికి చూపిస్తూ పట్టుకోండి. యంత్రాన్ని చూపిస్తూ దంపతులు ఇద్దరు పట్టుకోవాలి. మగవాళ్ళు చూపిస్తూ ఉండాలి. అమ్మవారి ప్రాణ పరిష్కారం జగరిషి ఓం అసునీతే పునఃస్మాస్తు ప్రాణమహినో దేహి ఓం ప్రత్యేన సూర్యమత్యరత్త మనోమతయం భయాస్వస్తి అమృతం వైప్రాణ అమృతనాభః ప్రాణాదేవ యథాస్నానం పుష్పయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాకాళి మహాధనశ్రీ మహాసరస్వతీ దేవతా గురుశ్రీ శ్రీ అంగాభరణేశ్వరీధా భద్రాలికాయే నమో నమః. శ్రీ గంగాభరణేత భువాని శంకర స్వామినే నమః. అధిదేవతా మత్సరి దేవతా సహిత ఆదిత్యాని స్థిరాసనం కురు. ఆ శ్రీచక్రం దగ్గర నుంచి నమస్కారం చేసుకుని స్వామివారికి దోషులు చూపిస్తూ 2 బొటన వేళ్ళు లోపలికి ముంచి మన వైపు 3 సార్లు అనుకోవాలి. అంతే. దోషులు స్వామివారికి చూపిస్తూ బొటన వేళ్ళు లోపలికి అనుకొని 3 సార్లు మన వైపు అనుకోవాలి. మమ అభిముఖోభవ స్థిరాసనం కురు. ధ్యానం పుష్పాక్షరం దోషులు ధ్యానం చేస్తుండండి. ఓం గణానాత్మా గణపతిం నమామహే కవిం కవీనాభువస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శిరసాగరం. ఓం గం గణపతయే నమః. ఓం గం దత్తస్వామినే నమః. ఓం రుద్రం రౌద్రావతారం సుతవహునయనం కుంభకేశం సుతంశ్వం రోమాంగం భీమరూపం కిరీటవసద్వారమాలావృతాంగం భూతప్రేతాధినాథం కరకమలవికే ఖడ్గపాత్రేవహంతం వందే లోకైకవీరం త్రిభువనమిలితం శ్యామలం వీరభద్రం. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామినే నమః. ఓం వజ్రదంష్టాయ విద్మహే మహారౌద్రాయ ధీమహి తన్నో వీరభద్ర ప్రచోదయాత్. ఓం మహాశక్తి విద్మహే వీరభద్రపత్ని చ ధీమహి తన్నో భద్రకాళీ ప్రచోదయాత్. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీమాత్రే నమః. ధ్యాయామి. ఆ పుష్పాక్షరం స్వామివారికి నమస్కారం చేసుకోండి. శ్రీలు దంపతులు వినబడుతుందా? ఆచమనీయం సమర్పయామి. తర్వాత మనవాళ్ళు చక్కగా కూర్చొని నడుము వంచకుండా నిటారుగా కూర్చోవాలి. ఆడవాళ్ళు నమస్కారం చేస్తూ ఉండాలి. నేను చేసిన విధంగా క్రియ చేసిన తర్వాతనే లఘున్యాసం అంటారు. ఇప్పుడు మనం అంగన్యాసము కరన్యాసం చేసిన తర్వాతనే
भूषणु ओम यम शिवतराच सर्वतत्त्वात्मने अस्त्राय घटो ओम भवस्वरोमिति దిగ్బంధః ఇక ఈ ఆలయ ప్రాంగణంలో ఎటువంటి దుష్టశక్తులు రైకారుద్రాక్ష పుష్ట ప్రణతభయహర శాంభవామూర్తి వేదాః రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చందు సౌఖ్యం హరి ఓం తమలపాకుతో నీళ్లు ప్రోక్షణ చేయండి స్వామివారి మీద ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం వక్రతుండ చల్లుతూ ఉండాలి वक्रतुंडाय विद्महे श्रीवक्रतुंडाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् मा प्लेट पकड़ तन्नो ब्रह्म प्रचोदयात् ओम महादेवी विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणिः प्रचोदयात् కుంభహారతాన్ని ఇస్తాం విశేషంగా ఆ కుంభహారతిని ఈ సందర్భంలో మన మీ గోత్రం ఒకసారి చెప్పండి విశ్వాకుల గోత్రోద్భవులు మీ పేరు శేషగిరి బాబు గారు వారి ధర్మపత్ని సుజాత పిల్లలు కుటుంబ సభ్యులు అమ్మవారి దివ్య సన్నిధానంలో అమ్మవారికి వేడుక జరిపించే దాని కోసం వినియోగించేటటువంటి కుంభహారతిని వెండితో తయారు చేసినటువంటి కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపాకటాక్ష విగ్రహాలు ఎదవేళలా ఉండాలని పూర్తిగా ఆటాంకిస్తూ ఆశీర్వచనం చేయడం జరుగుతుంది यो वैदानां ब्रह्मणो वेदां ह्रीं तस्मै ब्रह्मच ब्रह्मा च आयुः कीर्तिप्रदां ददुः भागधेयेन वैनं प्रणयति ब्राह्मणपौरुषे उद्धरेत् शतमानं भवति शतमनधिकं भवति शतमैश्वर्यं भवति शतवित्तं दीर्घमायुः तमलपाకు నీళ్ళు చల్లుతూ ఉండండి